పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. కొన్ని సినిమాలు థియేటర్లో మ్యాజిక్ చేద్దామనుకుంటాయి, చివరికి మినిమం రెస్పాన్స్ కూడా దక్కక బొక్కబోర్లా పడతాయి. తగ్ లైఫ్ అలాంటి కోవకు చెందింది. మణిరత్నం డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాలో కమల్ హాసన్ హీరో, షింబు, త్రిష, నాజర్ కీ రోల్స్ ప్లే చేశారు. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించారు. జూన్ 5న ప్రేక్షకుల ముందుకొచ్చిన తగ్ లైఫ్ బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్గా నిలిచింది. ఈ సినిమాను ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ 130 కోట్లకు పర్చేస్ చేసింది. కానీ సినిమా అట్టర్ ఫ్లాప్ కావడంతో 90 కోట్లకే ఇస్తామని నెట్ఫ్లిక్స్ పేచీ పెట్టింది. చివరకు చాలా డిస్కషన్స్ తర్వాత 110 కోట్లు ఇచ్చేందుకు అంగీకరించినట్లు తెలిసింది. అంతేకాదు, సినిమా రిలీజ్ అయ్యాక 8 వారాల తరువాతే ఓటీటీలో ప్రసారం చేస్తామన్న ఒప్పందాన్ని కూడా రద్దు చేసుకున్నారు. దీంతో 4 వారాల్లోనే తగ్ లైఫ్ ఓటీటీలోకి వచ్చేసింది. ఎటువంటి ముందస్తు ప్రకటన లేకుండా ఇవాళ అంటే జూలై 3న సడన్గా నెట్ఫ్లిక్స్లో దర్శనమిచ్చింది. తమిళ, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉంది. తగ్ లైఫ్ రిలీజ్కి ముందు భారీ అంచనాలు ఉన్నాయి. ఎప్పుడైతే కర్ణాటకలో సినిమా ప్రమోషన్స్లో కమల్ హాసన్ నోరు జారారో అప్పటి నుంచే కష్టాలు మొదలయ్యాయి. తమిళ భాష నుంచే కన్నడ భాష నుండి పుట్టిందని ఆయన కాంట్రవర్సీ కామెంట్స్ చేయడంతో తగ్ లైఫ్ కన్నడలో రిలీజ్ కాకుండా ఆగిపోయింది. ఈ వ్యవహారం కోర్టు దాకా వెళ్ళగా కర్ణాటకలో సినిమా రిలీజ్ చేసేందుకు అనుమతి తెచ్చుకున్నారు. కానీ అప్పటికే తగ్ లైఫ్ మిగతా చోట్ల రిలీజ్ అయి ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. దీంతో కర్ణాటకలో ఈ సినిమా రిలీజ్ చేయలేదు. ఇదిలా ఉంటే తగ్ లైఫ్ రిలీజ్ అయిన 8 వారాల తరువాతే నెట్ఫ్లిక్స్లో విడుదల చేస్తామని మేకర్స్ టీమ్ ఓటీటీతో ఒప్పందం కుదుర్చుకుంది. కానీ దాన్ని రద్దు చేయడం వల్ల మల్టీప్లెక్స్ థియేటర్లు తగ్ లైఫ్ నిర్మాత కమల్ హాసన్పై 25 లక్షల జరిమానా వేసినట్లు తెలుస్తోంది.